నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కనెక్టివిటీని పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ, బ్రహ్మపూర్ 18525, 18526 ఎక్స్ప్రెస్ నూతన హాల్టులను మంత్రి అచ్చెన్నాయుడు, నరసనపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో అతిథులతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రైల్వే విషయంలో అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రామ్మోహన్ నాయుడును మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఇదే సందర్భంలో భవిష్యత్ అవసరాలను తీర్చే దిశగా నూతన ప్రాజెక్టులను తీసుకురావాలని కోరారు. రైల్వేలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అండర్ పాసేజ్ల విషయంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాలు వస్తున్న సమయంలో ఈ ఇబ్బందులు రెట్టింపు స్థాయిలో ఉంటాయని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రైల్వే అధికారులు చొరవ చూపాలని కోరారు. శ్రీకాకుళంలో రైల్వే అభివృద్ధి కోసం ఆనాడు ఎర్రంనాయుడు విశేష కృషి చేశారని, అనేక నూతన సర్వీసుల ప్రారంభం, హాల్టుల కేటాయింపు జరిగాయని గుర్తు చేశారు. అదే పంథాను కొనసాగిస్తున్న రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అనేక నూతన సర్వీసులను, హాల్టులను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయించారని అన్నారు. కోటబొమ్మాలి, హరిశ్చంద్రపురం, తిలారు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో సమీప భవిష్యత్తులో 2-3 సర్వీసులు ఆగేలా చొరవ చూపాలని రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తిలారులో పరిసర ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతం అయ్యేలా మరో సర్వీసును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు కింజరాపు ఎర్రన్నాయుడు అని అన్నారు. దూసి మొదలుకొని ఇచ్చాపురం వరకు ప్రతి స్టేషన్లో ఆయన అభివృద్ధి మార్కు స్పష్టంగా కనిపిస్తుందని, పట్టుబట్టి అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తాను కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తిలారులో ఇప్పటికే నూతన భవనం, ప్లాట్ఫామ్ హైట్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు, నూతన హాల్టుల కేటాయింపు, ఇలా వరుసపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. తిలారు రైల్వే స్టేషన్ను మరింత అందంగా తయారు చేస్తామని, అప్రోచ్ రోడ్, అదనపు షాపులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిలారుతో పాటు హరిశ్చంద్రపురం స్టేషన్ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇప్పటికే రైల్వే అధికారులకు ఈ స్టేషన్ పరిస్థితులు వివరించామని, ఉత్తరాంధ్రలోనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ హరిశ్చంద్రపురం అని, అభివృద్ధి చేస్తే పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనడంతో అతిశయోక్తి లేదని అన్నారు. ఇప్పటికే స్టేషన్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయింపు చేశామని, కొత్త హాల్ట్ల మంజూరు కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు గుర్తు చేశారు. నాయుడు గారు ఉన్నప్పుడు హైవేస్ అభివృద్ధి చేశారు. 2 లేన్లను మనం 3 లేన్లుగా చేసుకొని ఆ హైవేస్ ను కూడా ఈరోజు చేశాం. ఈ రోజు మా ఇద్దరి మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. జిల్లాని మరింత అభివృద్ధి చేయాలి, వెనకబాటు తనాన్ని మనం తీసివేయాలి, మళ్ళీ ఒక ప్రధానమైన అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయాలి. అందుకే ఒక పక్కన పోర్టు తయారు చేయడానికి అచ్చెన్నాయుడు గారు పూనుకొని ఈ రోజు మనం మూలపేటలో బ్రహ్మాండమైనటువంటి పోర్టు ఈ సంవత్సరంలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా శాఖ తరపున ఒక ఎయిర్పోర్ట్ కూడా మనకి నిర్మించాలని నా వంతుగా నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. అంటే హైవేస్, రైల్వేస్, పోర్టు, సముద్ర మార్గంలో, అలాగే మన ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా మన జిల్లాలో ఏర్పాటు చేసుకుంటే మన రాష్ట్రం, దేశమే కాదు విదేశాల నుంచి కూడా ఎవరైనా ఇక్కడికి రావడానికి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది, పెట్టుబడులు పెట్టడానికి ఉంటుంది. ఎందుకనంటే నా ముందు కనబడుతున్న వాళ్ళు అత్యధికంగా ఉన్నది యువత. ఈ రోజు ఉన్నారు, యువత కోరుకుంటున్నారు ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, జిల్లా అభివృద్ధి చెందాలని. మోదీ గారి తాలూకా సహకారం మనకుంది, ప్రధానమంత్రి గారి సహకారం, అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదం ఉంది. వీళ్ళిద్దరి శక్తుల్ని కూడా మనం ఉపయోగించుకొని జిల్లాని అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తాం. అందులో ఒక కార్యక్రమం ఈ రోజు ఈ స్టాపుల తాలూకా కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ రోజు చెప్పినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తాం.
శ్రీకాకుళం నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, సీనియర్ నేతగా పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుండ అప్పల సూర్యనారాయణ చేసిన సేవలు అమూల్యమైనవని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళంలోని మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి అప్పల సూర్యనారాయణ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, సీనియర్ నేతగా పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుండ అప్పల సూర్యనారాయణ గారు చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి నిరంతరం ప్రజల కోసం శ్రమించిన ఒక గొప్ప నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణను కోల్పోవటం తీరని లోటని అన్నారు. ఆయన చేసిన సేవలను ఈరోజు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ఈయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమదాల వలస రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రథమ ప్రాధాన్యత కలిగిన పనిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిరంతరం అధికారులతో పర్యవేక్షిస్తూ రోడ్డు నివాసిత ప్రజలతో సమావేశాలు నిర్వహించి రోడ్డు విస్తరణకు ఒప్పించి రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పనులకు సంబంధించిన 16 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేశామని, కల్వర్టుల నిర్మాణం, శ్రీకాకుళం నగరం పాలకొండ రోడ్డు విస్తరణ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు విడుదల చేసిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 24 కోట్ల నిధులు విడుదల చేశామని, మిగిలిన పనులను కూడా త్వరలో శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డులను విస్తరించి అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు అభివృద్ధికి నిరంతరం పర్యవేక్షిస్తూ కృషి చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అధికారులను, ప్రభుత్వ పెద్దలను సమన్వయపరుచుకొని అవసరమైన నిధులు రాబట్టగలిగారు. నగర అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషిని ప్రయాణికులు, వాహన చోదకులు, ప్రజలు హర్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 4 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనుండగా ఇందులో రికార్డ్ అసిస్టెంట్ విభాగంలో 2, ఓసీ 1, ఎస్సీ 1, మిగిలిన 2 విభాగాల్లో ఒక్కొక్కటి చొప్పున ఓసీ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు 23,120 నుండి 89,720 వరకు వేతన శ్రేణి వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన ఫారంలను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తులను కేవలం రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా కోర్టు వెబ్సైట్ను https://sriకాకుళం.dcourts.government.in లో సంప్రదించగలరు. తేదీ 27/1/2026లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అరసవల్లి రథ సప్తమి వేడుకల సందర్భంగా సిక్కోలు జిల్లా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. శ్రీకాకుళం కోడిరామూర్తి స్టేడియంలో సిక్కోలు జిల్లా ఉత్సవాలు జరుగుతాయని, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కోడిరామూర్తి స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 25 వరకు జిల్లా చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు చాటి చెప్పే వివిధ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్, లేజర్ షో, డ్రోన్ షో ఉంటాయని అన్నారు. రథ సప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మనకి లాస్ట్ ఇయర్ చేసేలాగా డచ్ బంగ్లా దగ్గర ఇది కాకుండా హాట్ ఎయిర్ బలూన్ అది ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు, బట్ కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అది కూడా మనం పెడతాం. ఇది కాకుండా ఈసారి మన కల్చరల్ యాక్టివిటీస్తో పాటు
మనం ఈ కిడ్స్ కోసం కొన్ని కిడ్స్ ప్లే ఐటమ్స్, ఇది కాకుండా మనకి కొన్ని ఎగ్జిబిషన్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా మనం ఈ కోడి రమణమూర్తి స్టేడియంలో మనం పెట్టినాం. కాబట్టి చాలా భారీ ఎత్తున మనం ఈ రసతప్తమి అరసవల్లి ఫెస్టివల్ మనం నిర్వహిస్తున్నాం ఈసారి. సో అందరూ దయచేసి మనకి ఈ స్టేడియంకి వచ్చి ఈ ఫెస్టివల్లో కల్చరల్ పార్ట్లో మీరు అందరూ పాల్గొవాలి. అందరికీ మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా మనకి టెంపుల్ లోపల, అంటే టెంపుల్ దగ్గర, టెంపుల్ ప్రాంగణంలో కూడా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అక్కడ కూడా చేస్తాం. బట్ కానీ భారీ ఎత్తున అక్కడ కూడా 24th నైట్ నుంచి మనం ఈ రససప్తమి దర్శనాల కోసం, భక్తుల కోసం ఈ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి అక్కడ వాటర్ కానీ, తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రసాదాలు కానీ, ఇది కాకుండా అక్కడే మనకి ఆల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్, మెడికల్, అంబులెన్స్, ఫైర్, ఇది కాకుండా వాటర్, అన్ని సదుపాయాలు మన పబ్లిక్కి ఇస్తూ 24th, 25th ఎంటైర్ డే అక్కడ కూడా మనం పబ్లిక్కి భక్తుల కోసం మినిమం టైంలో దర్శనానికి కూడా మనం ఏర్పాటు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆముదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శ్రీ కోన రవికుమార్ ఆముదాల వలస పట్టణంలోని బ్రిడ్జ్ జంక్షన్లో గల శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహానటుణ్ణి, మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన అపూర్వ వ్యక్తిత్వం శ్రీ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. నటుడిగా ఆయన వెండితెరపై ఆవిష్కరించిన పాత్రలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను దేశ విదేశాలకు చాటి చెప్పాయని తెలిపారు. శ్రీకృష్ణుడు, రాముడు, కర్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగువారి మనోభావాలను ప్రతిబింబించిన నట సార్వభౌమునిగా ఎన్టీఆర్ గారు చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అలాగే రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తరువాత కూడా ఆయన ప్రజల మనసుల్లో దేవుళ్లా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే ఆలయం అనే భావనతో పాలన సాగించిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన అనేక విప్లవాత్మక పథకాలు రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపు తిప్పాయని వివరించారు. 2 రూపాయలకే బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన మహానుభావునిగా ఆయన్ను చరిత్ర స్మరిస్తుందని చెప్పారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే విశ్లేషించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించిన తొలి నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యత అనే అంశాలను కొత్తగా నిర్వచించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఇప్పటి తరానికి ఎన్టీఆర్ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠమని, ఆయన చూపించిన మార్గం నేటి నాయకులకు దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాల కన్నా ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిన ఆయన త్యాగ స్వభావం ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మన అందరి బాధ్యత అని కోన రవికుమార్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ తెలుగు జాతి చరిత్రలో సూర్యచంద్రులున్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవిల్లి రథసప్తమి వేడుకలలో భాగంగా బందోబస్తు ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రరావు పరిశీలించారు. రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన క్యూ లైన్లు మరియు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ఉప కమిషనర్ KNVDV ప్రసాద్కి మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మకి సూచించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ భౌగోళిక మ్యాప్, దేవాలయం చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడికక్కడ క్యూ లైన్లు మరియు ఎంతమంది బందోబస్తు అవసరమో అనే విషయంపై అధికారులతో చర్చించారు.
అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లు, క్యూ లైన్లు, ప్రవేశ ద్వారం, మండపాలు, ఇంద్రపుష్కరిణి పరిసర ప్రాంతాలలో ఉచిత దర్శన మార్గం, ప్రసాదం కౌంటర్లు, కేశఖండన తదితర ప్రదేశాలను పర్యవేక్షించారు. రథసప్తమి వేడుకల నిమిత్తం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు క్యూ లైన్ మేనేజ్మెంట్, ప్రవేశ మార్గాల వద్ద పోలీస్ బందోబస్తు, భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కొరకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత దర్శన మార్గంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున క్యూ లైన్ మేనేజ్మెంట్ క్రమ పద్ధతిలో ఉండాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అరసవిల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తేదీ 25న జరగబోయే రథసప్తమి ఉత్సవాలు జరుగున నేపథ్యంలో వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న క్రమంలో పటిష్ట బందోబస్తులకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించి రథసప్తమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అన్నారు. పుష్కరిణి పరిసరాల్లో అవసరమగు సిబ్బందిని కేటాయిస్తూ ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి ఎక్కడికక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమని విషయంపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ వివేకానంద, విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉప కమిషనర్ శ్రీమతి శోభారాణి, డిఈఈ కృష్ణ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఏఈ చందన తదితరులు పాల్గొన్నారు. వరకు లిమిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్స్ని బట్టి 5,000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని నిమిత్తం కూడా రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రోజుకు 400 చొప్పున ఆన్లైన్లో ఈ క్షీరాభిషేకం టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ఆన్లైన్లో ఆ టికెట్లు తీసుకోవచ్చు. 23వ తేదీ వరకు. 24వ తేదీ 2000 క్షీరాభిషేకం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే. 24వ తేదీ కొద్ది టికెట్లు ఒక 10% టికెట్స్ మట్టుగా ఆ రోజున కౌంటర్లో ఇస్తారు. అంచేత భక్తులు ఏంటంటే మీ ద్వారా భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే తీసుకునే ప్రయత్నం చేయమని. ఆ రోజున ఇక్కడ ఆన్లైన్లో ఫిజికల్గా కౌంటర్లో అతి తక్కువ చాలా లిమిటెడ్గా ఉంటాయి. క్షీరాభిషేకం చేసుకోవాలంటే భక్తులు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 100 రూపాయలు 300 రూపాయలు కూడా ఆన్లైన్లో తీసుకుంటే భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి ఒక 100 మంది సిబ్బందిని వివిధ దేవాలయాల నుంచి అనుభవజ్ఞ సిబ్బందిని రప్పించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయట లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, లోపల ఇవి కూడా తగినంత మంది సిబ్బందిని పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు దేవస్థానం తరఫున కొంతమంది సెక్యూరిటీ గార్డులు వినియోగించడం జరుగుతుంది. వాలంటీర్ సేవలను ఎంతమంది వస్తున్నారు? మొత్తం 500 మంది వాలంటీర్ సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ తో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి సూర్యమహల్ జంక్షన్ 80 ఫీట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, మండల నగర పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు ప్రవేశపెట్టి మండల వ్యవస్థని తీసుకొచ్చి సమూలమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ, అలాగే సంక్షేమ పదంలో కానీ, అభివృద్ధి పదంలో కానీ, రాజకీయంలో కానీ ఎంతో చైతన్యం తీసుకొచ్చి ముందుకు నడిపించిన మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి తనయులైనటువంటి మన కేంద్ర రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నగారు కూడా తన అన్నగారి ఆశయ సాధన కోసం వారి భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ పార్టీ పటిష్టపరిచి, ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అన్నగారు ముహూర్త బలం పార్టీ పెట్టిన ఆ ఉద్దేశం అటువంటిది. సో అటువంటి మహానుభావుడి యొక్క
వర్ధంతిని ఈరోజు మనం నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి అలాగే అన్నగారి ఆశయ సాధన ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకు కూడా ఆయన తాలూకా సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లి పేదవాడికి అభ్యున్నతే ధ్యేయంగా ఏదైతే పార్టీ సిద్ధాంతం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే మా అందరి ధ్యేయంగా ముందుకి తీసుకెళ్తూ ఆయనకి ఇదే మన ఘన నివాళి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ, ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు మరియు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం మరియు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు పండ్లు మరియు దుప్పట్ల పంపిణీ చేశారు. లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో సుమారు 238 యూనిట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఈ వర్ధంతి వేడుకల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఈ మహా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి అన్న ఎన్టీఆర్ కు ఘనమైన నివాళులు అర్పించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.